హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక స్నాక్ ఐటెం చూపిస్తాను. దీన్ని మనం నిల్వ 15 రోజుల వరకు కూడా ఉంచుకోవచ్చు. చెక్కలు అంటారు కదా, అలా రెసిపీ అనమాట. సో ఈజీగా సింపుల్గా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. మన దగ్గర పూరి ప్రెషర్ ఉంటే ఇంకా త్వరగా అయిపోతాయి. సో నేను ఇది ఎలా చేయాలో ఇదంతా మీకు చూపిస్తాను. అంటే నేను ఆల్రెడీ చేసాను, అది మీకు చూపిస్తున్నాను. అవన్నీ కూడా నేనేం చేశానంటే బియ్యం కడిగేసి ఎక్కువ నానపెట్టలేదండి, కడిగి ఆరబెట్టాను. తర్వాత మిల్లుకి పంపించి మరపట్టించిన తర్వాత దాన్ని జల్లెడ పట్టున్నాను. తర్వాత దీంట్లో మనం బటర్ కానీ వెన్నపూస కానీ వేసుకోవచ్చు. అలాగే పెసరపప్పు కానీ శనగపప్పు రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానపెట్టాలి. తర్వాత ఆ పిండిలో ఏంటంటే జీలకర్ర, వాము, నువ్వులు కూడా వేసుకోవాలి. అలాగే మెయిన్ కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి, సరిపడా అనమాట. దీంట్లో ఏంటంటే కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎక్కువ వేసుకుంటే మనం మంచి టేస్ట్గా ఉంటుంది. ఇదంతా ఏంటంటే వాష్ చేసి మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పిండిలో వేసుకోవాలి. ఈ వెన్నపూస ఇవన్నీ కూడా ముందు పొడి పిండితో కలిపేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా మనం సరిపడా ఎప్పటికప్పుడు టేస్ట్ చేసుకుంటూ సరిపడా ఉందో లేదో చూసుకోవాలి. ఇలాగా ఉప్పు కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి. సో ఇదంతా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు అంటే గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకోవాలి. ఏంటంటే కొద్దిగా పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలాగే ఒక ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ మెత్తగా అంటే లూజ్గా కాకుండా కలుపుకోవాలండి. అలాగే ఇందులో లాస్ట్గా పెసరపప్పు కూడా వేసుకొని మనం మొత్తం ఒక పిండి ముద్దలా చేసుకోవాలి. ఈలోపు ఇది పిండి కలుపుకునే లోపు స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పెట్టుకుంటే అది మరుగుతూ ఉంటుందండి. ఫ్రెండ్స్, మీకు కానీ ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. సో దీన్ని మనం ఏంటంటే ఫస్ట్ చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో చూసుకొని పెట్టుకోవాలి. ఇది నేను పూరీ ప్రెషర్లో చేస్తున్నాను. పూరీ ప్రెషర్ కూడా ఏంటంటే డైరెక్ట్ మనం పూరీ ప్రెషర్ కింద పెట్టి చేసుకోకుండా ఒక పాలిథిన్ కవర్ కానీ పాల ప్యాకెట్ కానీ కట్ చేసేసి పైన కింద ఆయిల్ రాసేసి ఇలా ప్రెస్ చేసుకుంటే ఎంతో ఈజీగా ఎంతో ఫాస్ట్గా అయిపోయి చెక్కలు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సో ఆయిల్ కూడా కాగిపోయింది. సో మీకు చూపిస్తున్నాను చూడండి ఎలాగా అవి కాగుతాయి అనేది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకొని తీసేస్తే ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు మనకి రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు అన్ని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా మీరు ఈ రెసిపీని మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ కోవిడ్ టైంలో అందరూ సేఫ్గా ఉన్నారనుకున్నాను. సో స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.